పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో నక్సలైట్ ఉద్యమం, తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం గురించి తెలుసుకుందాం. (1967) భూస్వామ్య వ్యతిరేక పోరాటం. 1967లో భూస్వామ్య వ్యతిరేక పోరాటము పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ అనే గ్రామంలో ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ పోరాటాలకు నక్సల్ అనే పదాన్ని వాడతాము. నక్సల్ ఉద్యమ ఆవిర్భావానికి కారణాలు చూసినట్టయితే, భూస్వామ్య దోపిడీ. మొట్టమొదటి కారణము భూస్వామ్య దోపిడీ. అనాది నుండి భారతదేశంలో బలమైన భూస్వామ్య వ్యవస్థ కొనసాగింది. భూమిపైన పనిచేసే వాడికి హక్కులు లేకపోవడం మరియు హక్కులున్నవాడు పనిచేయకపోవడం భూస్వామ్య దోపిడీ యొక్క ప్రధాన లక్షణము. రెండవది భూ సంస్కరణల వైఫల్యం. స్వాతంత్రానంతరం భూస్వామ్య వ్యవస్థను అంతం చేయడానికి ప్రభుత్వాలు చేపట్టిన భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ విఫలం కావడం నక్సల్ ఉద్యమాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. భూ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన జమీందారీ నిషేధ చట్టాలు, భూగరిష్ట పరిమితి చట్టాలు, కౌలుదారీ చట్టాలు మరియు సహకార వ్యవసాయము చెప్పుకోదగ్గ ఫలితాలు ఇవ్వలేకపోయాయి. 3. పేదరికం. వెనుకబాటుతనం మరియు పేదరికం కూడా నక్సల్ ఉద్యమాలకు ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు. 4. ప్రజాస్వామ్య వ్యవస్థపై అపనమ్మకం. భారతదేశంలోని రాజకీయ వ్యవస్థలోని లోపాలు విప్లవకారులకు ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఉన్న నమ్మకాన్ని అంతం చేశాయి. అందుకే వీరు బ్యాలెట్ను వదిలి బుల్లెట్ నినాదాన్ని చేపట్టారు. 1920 సంవత్సరంలో ఆనాటి సోవియట్ రష్యాలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్న మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్, తాష్కెంట్ నగరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐను స్థాపించారు. 1934లో పుచ్చలపల్లి సుందరయ్య విజయవాడలో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ స్థాపించి రాజకీయ పాఠశాలల ద్వారా కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేశారు. తెలంగాణలో వామపక్ష భావాలు కలిగిన నాయకులు ముగ్దుం మొహియుద్దీన్, రాజా బహదూర్ గౌర్ మొదలైన వారు 1939లో కామ్రేడ్స్ అసోసియేషన్ అనే కమ్యూనిస్టు సంస్థను స్థాపించారు. 1940లో ముగ్దుం మొహియుద్దీన్ జనరల్ సెక్రటరీగా మరియు రాజా బహదూర్ గౌర్ అసిస్టెంట్ సెక్రటరీగా తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన జరిగింది. కృష్ణా జిల్లాలోని రాజకీయ పాఠశాలలో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్న రావి నారాయణ రెడ్డి మరియు బద్దం ఎల్లారెడ్డి తెలంగాణలో కీలక కమ్యూనిస్టు నాయకులుగా ఎదిగారు. 1946లో నిజాం కమ్యూనిస్టు పార్టీని నిషేధించాడు. సిద్ధాంతపరమైన విభేదాలు చోటు చేసుకొని 1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. రష్యా కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేసేవారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ గాను, చైనా కమ్యూనిస్టు పార్టీ వైపుకు ఆకర్షితులైన వారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు సిపిఐఎం గాను విడిపోయారు. నక్సల్బరీ ఉద్యమం. 1967లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బంగ్లా కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఐఎం పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అజయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా, జ్యోతి బసు ఉప ముఖ్యమంత్రులుగా అధికారాన్ని చేపట్టారు. 6 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచుతామనే తమ ఎన్నికల హామీని నాయకులు పెడచెవిన పెట్టారు. దీనితో
తీవ్ర అసంతృప్తికి గురైన ఈ పార్టీ నాయకులు చారు మజుందార్ మరియు కాను సన్యాల్ 1967లో డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీ సిలిగురి తాలూకాలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. నక్సల్బరీ గ్రామంలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన రైతులను సంఘటితం చేసి భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలను ప్రారంభించారు. 1967లో సిపిఐఎం ప్లీనరీ సమావేశాలు బర్ద్వాన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో నక్సల్బరీ ఉద్యమ నాయకులైన చారు మజుందార్ మరియు కాను సన్యాల్ పార్టీతో విభేదించి సిపిఐఎం నుండి విడివడి ఏఐసిసిసిఆర్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రెవల్యూషనరీస్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. చైనా తరహాలో మావో స్ఫూర్తితో కమ్యూనిస్టు విప్లవం ద్వారా భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థను అంతం చేయాలనేది ఈ విప్లవ సంఘం యొక్క ప్రధాన లక్ష్యం. 22 ఏప్రిల్ 1969న కలకత్తాలో సిపిఐఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు లెనినిస్టును చారు మజుందార్ జనరల్ సెక్రటరీగా స్థాపించి ఏఐసిసిసిఆర్ను ఇందులో విలీనం చేశారు. సమసమాజాన్ని బ్యాలెట్ ద్వారా కాకుండా బుల్లెట్ ద్వారా స్థాపించాలనేది వీరి లక్ష్యం. సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా నక్సల్ ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన కమ్యూనిస్టు నాయకులైన చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య తదితరులు ఏఐసిసిసిఆర్ను అనుబంధంగా ఏపీసిసిసిఆర్ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రెవల్యూషనరీస్ను స్థాపించారు. నక్సల్బరీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో 1967 నుంచి 1970 మధ్య సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇది తొలి నక్సల్ పోరాటం. పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, వెంపాటపు సత్యం, ఆదిభట్ల కైలాసం శ్రీకాకుళం సాయుధ పోరాటంలోని ప్రధాన నాయకులు. నక్సల్బరీ నాయకులైన చారు మజుందార్ మరియు కాను సన్యాల్ శ్రీకాకుళం సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 1969లో సిపిఐఎంఎల్ గుంటూరు జిల్లాలోని గుత్తికొండలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. 12 మంది సభ్యులు కలిగిన ఈ కమిటీలో కొండపల్లి సీతారామయ్య మరియు కేజీ సత్యమూర్తి సభ్యులయ్యారు. సత్యమూర్తి శివసాగర్ అనే పేరుతో అనేక విప్లవ గీతాలను రచించాడు. వీరిరువురు కృష్ణా జిల్లా వాసులు మరియు కాజీపేట్ వరంగల్లోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. శ్రీకాకుళం సాయుధ పోరాటాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. 1970వ సంవత్సరం కల్లా నాయకులందరినీ ఎన్కౌంటర్లో చంపి ఉద్యమాన్ని అంతం చేసింది. పశ్చిమ బెంగాల్లో చారు మజుందార్ను కూడా అరెస్టు చేయగా ఆయన 1972లో చెరసాలలో మరణించాడు. నక్సల్బరీ మరొక యోధుడైన కాను సన్యాల్ 2010లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నక్సల్స్ గ్రూపుల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నక్సల్ గ్రూపులు: సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ, దీనికే మరో పేరు పీపుల్స్ వార్ గ్రూప్. సునీల్ కుమార్ ఘోష్, కెఎస్ రామనాథం, కొండపల్లి సీతారామయ్య తదితరులు దీన్ని స్థాపించారు. కొల్లూరి చిరంజీవి, మల్లోజుల కోటేశ్వరరావు, కిషన్జీ, ముప్పాల లక్ష్మణరావు, గణపతి, నల్ల ఆదిరెడ్డి తదితరులు దీనిలోని ముఖ్య నాయకులు. చారు మజుందార్ దీనికి మద్దతిచ్చాడు. ఎంటీ ఖాన్ సంపాదకుడిగా కొండపల్లి సీతారామయ్య పిలుపు అనే పత్రికను స్థాపించాడు.
ప్రొవిజనల్ సెంట్రల్ కమిటీ దీనిని చండ్ర పుల్లారెడ్డి స్థాపించారు. మూడవది కమ్యూనిస్టు రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా తరిమెల నాగిరెడ్డి దీనిని స్థాపించారు. కమ్యూనిస్టు పత్రిక జనశక్తి ఈ వర్గానికి చెందిన వారే నిర్వహించారు. చారు మజుందార్ ఈ సంఘాన్ని మరియు ప్రొవిజనల్ సెంట్రల్ కమిటీని తీవ్రంగా వ్యతిరేకించారు. 19 డిసెంబర్ 1969న దేవులపల్లి వెంకటేశ్వరరావుతో సహా తరిమెల నాగిరెడ్డిని మద్రాసులోని అన్నానగర్లో పోలీసులు అరెస్టు చేశారు. తరిమెల నాగిరెడ్డి జైల్లోనే తాకట్టులో భారతదేశం అనే పుస్తకాన్ని రచించాడు. జనశక్తి 1992లో 7 విప్లవ పార్టీలు కలిసి సిపిఐఎంఎల్ జనశక్తిగా అవతరించాయి. కూర రాజన్న మరియు రామచంద్రన్ దీని ప్రధాన నాయకులు. కూర దేవేందర్ అలియాస్ అమర్ కూడా ముఖ్య సభ్యుడు. కమ్యూనిస్టు పార్టీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మారోజు వీరన్న సిపిఐఎంఎల్ జనశక్తి నుండి విడిపోయి కమ్యూనిస్టు పార్టీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈయన దళిత బహుజన మహాసభను కూడా స్థాపించాడు. 1999లో పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. న్యూ డెమోక్రసీ పైలా వాసుదేవరావు, రాయల చంద్రశేఖర్, పుల్లారెడ్డి తదితర నాయకులు సిపిఐఎంఎల్ నుండి బయటకు వచ్చి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనే కొత్త గ్రూపును ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు 2004 సంవత్సరంలో భారతదేశంలోని అన్ని నక్సల్ గ్రూపులు కలిసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు సిపిఐ మావోయిస్టుగా అవతరించాయి.